జైనూరులో ఆదివాసీ మహిళపై అత్యాచారం కేసులో నిందితుడిని ఉరితీయాలని ఆదివాసీ విద్యార్థి ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద ఆదివాసీ విద్యార్థి ఫోరం ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు ప్రత్యేకమైన చట్టాలు ప్రభుత్వాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బాధిత మహిళకు న్యాయం జరిగేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. కల్పించడం కాకుండా ఏజెన్సీకి ప్రొటెక్షన్ కల్పించాల్సిన అవసరం బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మాకున్నటువంటి పరిపాలన, ఏజెన్సీ పరిపాలన ఏదైతే ఉందో, ఏజెన్సీ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూటు పొడుస్తూ ప్రతి ఒక్క పాలకవర్గం కూడా ఏజెన్సీ పాలన నిర్వీర్యం చేయడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో ఇప్పటికైనా పటిష్టంగా చర్యలు తీసుకొని మరి మా పాలనను అందించాలని చెప్పేసి, ఆ దిశగా పయనించాలని చెప్పేసి ప్రభుత్వాలను కోరుతున్నాను. అదేవిధంగా మరి ఆదివాసీ సమాజాన్ని కూడా నేను కోరుకునేది ఏంటంటే, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా మనం అందరం కూడా ఏకమై మన యొక్క పరిపాలనా విధానాన్ని మనమే, అంటే మన యొక్క ఏరియాని మనమే రక్షించుకోవడం, మన యొక్క అడవి బిడ్డల ఆడబిడ్డల యొక్క ప్రాణమాన రక్షణకి మనమే పూనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అందరికీ కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి మనం అందరం కూడా ఏకమవ్వాలని చెప్పేసి, సంఘటితంగా కావాలని చెప్పేసి కోరుకుంటూ, ఆదివాసీ మహిళ పైన షేక్ మగ్దూమ్ అనే ముస్లిం వ్యక్తి అత్యాచారానికి పాల్పడి హత్య ప్రయత్నం చేశాడు. చనిపోయిందనేసి పారేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత స్థానికులు గమనించి ఆమెను హాస్పిటల్లో చేర్చడం జరిగింది. బతికి బయటపడ్డ తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. అప్పటి వరకు దీన్ని యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరించారు. అయితే ఆదివాసీ స్టూడెంట్ ఫోరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము డిమాండ్ ఒకటి తీసుకొని వస్తున్నాము. మా షెడ్యూల్ ఏరియాలో, మా ఏజెన్సీ ఏరియాలో మాకున్నటువంటి చట్టాలు బలమైనవి, వాటిని పకడ్బందీగా అమలు చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దీనిపైన ఉన్నతాధికారులు స్పందించి అక్కడ అన్యాయం జరిగింది, షాపులు తగలబెడుతున్నారు, ఇట్లా దాడులు చేస్తున్నారు అనేసి మీరు ఉల్టా మా మీద కేసు పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు.